చాలామంది మా ఓపీడీకి వచ్చిన పేషెంట్స్ కానీ, లేకపోతే సర్జరీ అయ్యి డిశ్చార్జ్ అయ్యే పేషెంట్స్ కానీ చాలామంది అడిగే ఒకే ఒక క్వెషన్ ఏంటంటే, "సార్ మేము పప్పు తినొచ్చా?" ఎందుకు అంటే చాలామందికి సమాజంలో ఒక మూఢనమ్మకం అనేది ఉండిపోయింది. పప్పు తింటే చీము పడుతుంది అని చెప్పి. నేను వాళ్ళందరికీ చెప్పే ఒకటే ఒక విషయం ఏంటంటే, పప్పు తింటే ఎటువంటి చీము పట్టదండి. ముఖ్యంగా పప్పులో ఏంటంటే ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఐరన్ గానీ, ఫోలిక్ యాసిడ్ గానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఊడ్ అనేది అంటే గాయం అంటే మనం సర్జరీ చేసిన తర్వాత, కోత పెట్టిన తర్వాత అది హీల్ అవ్వడానికి కానీ, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు, గాయమైనప్పుడు కూడా అవన్నీ హీల్ అవ్వడానికి అంటే మానడానికి ఈ ప్రోటీన్ ఫుడ్ కానీ, అదేవిధంగా విటమిన్స్ కానీ చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే అంత తొందరగా వూండ్ అనేది, గాయం అనేది మానుతుంది. అంతేకాని పప్పు తింటే చీము పడుతుందనేది అది అతి పెద్ద మూఢనమ్మకం. అదేవిధంగా పప్పుతో పాటు ఏవైతే ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువగా ఉంటాయో, ముఖ్యంగా వెజ్ తీసుకునే వాళ్ళైతే పన్నీర్ గానీ, లేకపోతే సోయా చంక్స్ గానీ తీసుకోవచ్చు. అదేవిధంగా నాన్ వెజ్ తీసుకునే వాళ్ళైతే ముఖ్యంగా బోన్స్ అంటే ఎముకల్ని సూప్ చేసి ఆ సూప్ తీసుకోవడం కానీ, లేకపోతే మటన్ కీమా కానీ, లేకపోతే అదేవిధంగా డైట్ అంటే ఇది ఎగ్స్ డైలీ 2 ఎగ్స్ తీసుకోవడం కానీ, ఈ విధంగా ప్రోటీన్ ఫుడ్ కానీ, అదేవిధంగా వైటమిన్స్ ఉన్న వైటమిన్ సి, వైటమిన్ బి కాంప్లెక్స్ ఈ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే కనుక గాయం అనేది ఇంకా తొందరగా మానే అవకాశం ఉంటుంది. అంతేకాని పప్పు తింటే ఎటువంటి చీము పట్టదండి.